నమస్తే అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్న మొక్కల్ని చూసుకుంటూ కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందామండి. ఈరోజు హార్వెస్ట్లో ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. గార్డెన్లో కనుపు చుక్కుడుకాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈ సీజన్కి. ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ చిక్కుడు పాదుని నేను పని కట్టుకుని విత్తనాలు పెట్టి పెంచలేదండి. లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో చిక్కుడుపాదు ఉండేదండి. ఈ ఇయర్ ఆ విత్తనాలు పడి దానంతటికి అదే మొలిచి చక్కగా హెల్దీగా పెరిగిందనమాట. కంటైనర్స్లో కాకుండా ఇది భూమి నుంచి పాకిన పాదేనండి. భూమిలోనే కాబట్టి ఎంత బాగా పాకింది పాదు. పైనుంచి చూస్తే కింద మన గార్డెన్ చూసారు ఎలా కనిపిస్తుందో. ఈ సీజన్లో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి. కాకపోతే పాదు పాకింది కానీ కాయలైతే ఈసారి తక్కువగానే వచ్చాయి. ఎందుకంటే ఆకులు ఎక్కువ వచ్చేసాయి కదా, ఆకులన్నీ రాలిపోతాయండి. ఇప్పుడు ఆల్రెడీ పండిపోయినాయి కదా, నెక్స్ట్ పూత అనేది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ హార్వెస్ట్లో మనకి ఎక్కువ కాయలు అనేవి వస్తాయి. కనుపు చిక్కుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాయలతో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ముందు వీడియోస్లో మనం ఆ రెసిపీస్ కూడా చేసుకుందాం చిక్కుడుకాయలతో. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్లేస్లో చిక్కుడుపాదు అనేది తప్పకుండా మొలుస్తుందండి. బట్ ఆశ్చర్యం ఏంటంటే ఈ చిక్కుడుకాయల్ని హార్వెస్ట్ చేసేటప్పుడు మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో నేను కూడా వీడియోలోనే చూస్తున్నానండి. డైరెక్ట్గా చూడటానికి అది పైకి ఎక్కడికో పాకింది కదా, మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇంకా పైకి వెళ్ళి వాళ్ళే ఒక కవర్ కానీ కంటైనర్ కానీ తీసుకుని వాటి నిండా కోసి తీసుకొస్తారు. అవి ఎన్ని వచ్చినాయి ఏంటి అసలు ఎలా వచ్చాయని కూడా నేను కిందకు వచ్చిన తర్వాతే చూడాల్సి వస్తుంది. టెర్రస్ పైన అయితే మనమే కోసేసుకోవచ్చు. బట్ ఇది పక్కన షాప్ ఉంటే దానిపైకి ఎక్కించామండి. పాదుకి మొదల దగ్గర చక్కగా ప్రతి కనుపు దగ్గర కూడా ఈ కాయలు వస్తాయండి. అందుకే దీనికి కనుపు చిక్కుడు అనే పేరు వచ్చి ఉండొచ్చు. చూసారా కనుపుల మీద కాయలు ఎలా వచ్చాయో. ఇక్కడ కిందండి. సో ఒక పావు కేజీ పైనే వచ్చాయి ఈసారి కాయలు. నెక్స్ట్ హార్వెస్ట్లో మీరు చూస్తారండి ఎక్కువగా చాలా బాగా కాస్తుంది పాదు. నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ కంద మొక్క వేశానండి. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు నాకు చిన్న మొక్క, తీసుకొచ్చి వేశాను. చక్కగా హైట్గా పెద్దగానే అయిందండి. ఇంకా దాని అంతరికి అదే పండిపోయింది. ఆ కొమ్మ నేను ఒక 1 వీక్ బ్యాకే మీకు వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. చూసారా ఇది కందదేనండి. ఇలా ఎండిపోయింది పైన అంతా కూడా. అసలు లోపల కంద వచ్చిందా లేదా ఏ విషయం కూడా నాకు అర్థం కాలేదు. అల్లం కూడా అక్కడే ఉందండి. ఇది కూడా ఒకసారి పండిపోయింది మళ్ళీ వచ్చింది. అసలు అల్లం కూడా తయారైందా లేదా ఈ సస్పెన్స్ నేను తట్టుకోలేకపోతున్నానండి. ఇంకా ఈరోజు ఎలాగైతేనే హార్వెస్ట్ చేసేయాలి, మొత్తం కొంచెం పొడిచి గడ్డ పలుకుతా అని చెప్పి పొద్దుటేనే పట్టుకున్నాను దీన్ని. ఇంకా మా హస్బెండ్ తీస్తున్నారు. పైకైతే అసలు ఏం తెలియట్లేదండి కంద ఉందా లేదా అనేది. అల్లం అయితే ఎంతో కొంత మేబీ ఉంటుంది అనుకుంటున్నాను. బట్ కంద అనేది రెడీ అయిందా లేదో ఏ విషయం చూద్దామని చెప్పి ఇంకా వెతుకులాట మొదలుపెట్టాం. మొత్తానికి ఏదో తగులుతుందండి. ఇంకా కొంచెం స్లోగా వెతుకుతుంటే చిన్న చిన్న ముక్కలు అనేవి బయటకు వస్తున్నాయి. ఇది కంద అల్లమా ఏ విషయం అర్థం కావట్లేదు, మట్టి కదా. బట్ ఇప్పుడు జూమ్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది నల్లగా కందేనంటున్నారు ఈయన. నేనైతే ఎప్పుడు ఈ కందని చూడలేదండి. బట్ అలా అంటే షాపుల దగ్గర అలా చూడటమే కానీ ఇలా ఇంట్లో ఎప్పుడు తీయటం నేనైతే చూడలేదు. కంద తయారైందని చెప్పి స్లోగా తీస్తున్నారు. కానీ ఇలా భూమిలో పంటల్ని తీసేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందండి. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఒకసారి నేను ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చిలకడ దుంప పెట్టానండి. అవి హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా అంతే. ఆ హ్యాపీనెస్ని నేను ఇప్పటికీ అది తలుచుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న వీడియో క్లిప్లు ఇప్పటికీ చూసుకుంటూ ఉంటాను. చాలా పెద్ద గడ్డ వస్తుందండి బయటికి. అసలు చూసారా చిన్న చిన్న ముక్కలుగా. ఇదేంటి మామిడి అల్లమా ఏంటా అసలు నాకేం అర్థం కాలేదు. ఒకసారి ఈయనేమో కందే అంటున్నారు. చిన్న చిన్న ముక్కలుగా వస్తున్నాయండి బయటికి. కంద అయితే లావుగా ఉంటుంది కదా, ఇలా చిన్న చిన్నగా వస్తున్నాయి ఏంటని అనుకున్నాను. బట్ కందే రెడీ అవుతుంది అంటున్నారు ఈయన. తీస్తున్నానండి గట్టిగా. ఒకటే పెద్ద సైజులో ఉందండి ఒకటి. వావ్ చాలా హ్యాపీగా ఉందండి. కందగడ్డ అండి ఇది. 1/2 కేజీ పైనే ఉంటుంది. బాగా మట్టి పట్టేసిందండి దీని నిండా. ఒక మొక్క విరిగిపోయిందండి. చూసారా షేపు దగ్గర విరిగిపోయింది కొంచెం, లోపల వైట్గా. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు భూమి నుంచి తీసిన కందగడ్డను చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. మీరు నా మాటలు చూసి మీరు అనుకోవచ్చు కందకు కూడా ఇంత ఓవర్ ఎగ్జైట్మెంట్ అని. బట్ నేను చిన్న మొక్కని తీసుకొచ్చి వేశానండి. అది మా అక్క వాళ్ళ అబ్బాయే తన చేతులతో తనే తీసిచ్చాడనమాట.
తనకు కూడా అసలు అంత చిన్న వయసులోనే మొక్కల మీద అంత ఇష్టం వాడికి. వాడిని చూసి కూడా నేను కొంత ఇంకా ఇన్స్పైర్ అయ్యాననమాట. వాడి చేత్తో ఇచ్చింది తీసుకొచ్చి జాగ్రత్తగా చాలా దూరం నుంచి తీసుకొచ్చి వేశాను. బట్ అది ఈరోజు ఫలితం అనేది ఇచ్చింది. ఇంకా హ్యాపీనెస్ అంటే ఇంకా అంతే అండి. గార్డెనింగ్ చేసేటప్పుడు చిన్న చిన్నవే చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి మనకి. నెక్స్ట్ ఇంక ఇక్కడ అల్లం కూడా ఉందండి. అది కూడా తీసేస్తాను. లోపల లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలాగే మొక్కలు పెరిగాయి, చనిపోయాయి. మళ్ళీ అదే ప్లేస్‌లో మొక్కలొచ్చాయి. అల్లం ఉందేమో అనుకుంటున్నాము. ఇంకా తీసేసి ఒకవేళ లేకపోతే మళ్ళీ పాతి పెడదామని చెప్పి అవి కూడా తీసేస్తున్నాము. అల్లం అయితే రెడీ అవుతుందండి. పెద్ద సైజులో ఇప్పుడే వస్తుంది. చాలా లేతగా ఉందనమాట. ఇంకా సర్లేండి మళ్ళీ పాతి పెడతాము. తీసి ఇంకేమైనా ఉందేమో చూసి. ఇంకా స్లోగా తీస్తున్నాం కానీ లేదండి, నార్మల్ మట్టే తగులుతుంది. అల్లం అయితే ఇంకా తయారవ్వలేదండి. మనం పీకినప్పుడు ఆ మొక్కలకున్నదే, లోపలేం లేదు. అక్కడక్కడ చిన్న చిన్నవి కంద ముక్కలే ఉన్నాయి. ఇవి మళ్ళీ పెడితే మళ్ళీ కంద వస్తుంది అంటున్నారు. ఒకసారి వీటిని నీట్గా వాష్ చేసి మీకు చూపిస్తాను. ఇదే ప్లేస్లో ఈ అల్లాన్ని పాతి పెట్టేస్తున్నానండి. ఫస్ట్ పాతి పెట్టిన అల్లం ముక్కండి, చిన్నది చూసారా ఇది. దీని నుంచి అంత అల్లం తయారవుతుంది. ఇంకా మొత్తం కూడా ఈ ముక్కతో సహా మొత్తం పాతి పెట్టేస్తున్నానండి. ఇసుకలో అయితే చాలా బాగా వస్తుందండి అల్లం. ఈసారి నేను నెక్స్ట్ టబ్లో పెడదాం అనుకుంటున్నాను. వీటిని తీసి పెట్టడమా లేకపోతే వేరే ముక్కలు ఏమైనా పెట్టాలా అనేది చూస్తాను. ఇప్పుడు మనం తీసిన కందగడ్డ, ఆ చిన్న చిన్న ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకసారి నీట్గా వాష్ చేసి చూపిస్తాను. ఈ కందకి చుట్టూరు కూడా చిన్న చిన్నగా ఉన్నాయండి దుంపలు. అవి మళ్ళీ పెట్టినా కంద అనేది రెడీ అవుతుందంట. కందని తవ్వేటప్పుడు ఫస్ట్ వచ్చిన చిన్న చిన్న మొక్కలను చూసి నేను మామిడల్లం కానీ పెట్టామా వరకు ఒకసారి పెట్టాము. బట్ అదేనా అనిపించింది. పసుపు కొమ్ములు, మామిడల్లం అలా ఆ షేప్లో ఉన్నాయి కదా. బట్ వీటికి వచ్చిన చిన్న చిన్న పిలకలేనమాట. మన గార్డెన్లో ఫస్ట్ టైం పండించుకున్న కందతో ఒక మంచి రెసిపీని కూడా ట్రై చేద్దామండి. ఏదో కర్రీ ఏదో ఒకటి చేసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా ఉందండి కంద. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు అనమాట, దాని పక్కన వచ్చినవి. మొత్తానికి ఒక 1/2 kg పైనే ఉన్నాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా తెల్ల వంకాయలు ఉన్నాయి, ఇక్కడ కట్ చేసుకుందాం. నల్ల వంకాయలు మొన్నే కోసానండి, 3 days అవుతుంది. మళ్ళీ కొన్ని కాయలు అనేవి ఉన్నాయి, కోద్దాం. ఈ తెల్ల వంకాయలు మాత్రం ఈ సారు వచ్చింది చూసారా కాయల మీద. ఈ టైప్ వంకాయలు అయితే కర్రీ చేసినప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ ఇందులో ఒక కాయని విత్తనానికి వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయండి కాయలన్నీ కూడా. ఇది కుంకుమ కేసరి టొమాటో, కింద వేసాను ఒక మొక్కని. ఇది సీడ్కి వదిలిపెట్టేద్దామండి, ఎలాగో కొంచెం ముదిరిపోయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లోపల నల్ల వంకాయలు ఉన్నాయి. ఆ ముందు కోసిన వంకాయల క్లిప్ మిస్ అయిందండి. 3 days అవుతుంది, మళ్ళీ వంకాయలు రెడీ అయిపోయాయి చూసారు లోపల. వంకాయలు కూడా ఒక 1/2 kg పైనే వచ్చాయండి. నెక్స్ట్ ఇక్కడ తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, కోస్తున్నాను. వెదిగినట్టు ఎప్పటికప్పుడు కోయకపోతే ఇంకా కొత్తగా పూత పిండి అనేది రాదండి. అందుకని ఎప్పటికప్పుడు మనం కాయలు కోసేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ హీల్ అనేది మనకు వస్తుంది.
జామకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. ఫస్ట్లో చిన్న చిన్న కాయలు కాస్తే విత్తనం అంతేనేమో అనుకున్నానండి. బట్ కాయలు ఈసారి పెద్ద సైజులోకి వచ్చాయి. అక్కడక్కడ చిన్న కాయలు కూడా కనపడుతున్నాయి, చూసారా? అంటే బలం సరిపోక చిన్నగా కాసిందనమాట. మనం మంచిగా పోషకాలు అవి ఇస్తూ ఉంటే మంచి సైజులోనే వస్తాయి. చూసారా, ఇది మంచి సైజులో వచ్చింది కాయ. ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్కి కంటైనర్ సైజ్ అనేది పెద్ద సైజులోనే ఉండాలండి. ఒక డ్రమ్ అలాంటిది అయితే బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేక నేను ఒక ఆయిల్ క్యాన్లో వేశాను. నెక్స్ట్ టైం దాన్ని మార్చడానికి చూస్తానండి. ఈసారి ఎక్కువ కాయలు కాసాయి, ఒక 5 కాయల వరకు వచ్చాయి. కొద్దిగా మిల్లీ బగ్స్ అవి అటాక్ అయినాయి, చూసారా? కాయల మీద తెల్ల తెల్లగా కనబడుతున్నాయి. నీమ్ ఆయిల్ అది స్ప్రే చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ తోటకూర ఉంది. ఈ గులాబీ మొక్కలు అక్కడక్కడ పడి లేచిన మొక్కలండి ఇవన్నీ. గార్డెన్లో పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయండి. చూసారా ఎంత హెల్దీగా పెరిగిందో. క్రీమ్ కలర్ గులాబీలండి, ప్రూన్ చేయాలి మొక్కని. ఇవేమో మందారాలు. పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి. శీతాకాలం గార్డెన్లో పువ్వులు ఎక్కువగా పూస్తాయి. లాస్ట్ టైం కటింగ్స్ పెట్టానండి వీటిలో, చామంతి కటింగ్స్. చూసారా చక్కగా పూస్తున్నాయి. 5 లీటర్స్ ఆయిల్ డబ్బాలు కట్ చేసి వాటికి పెయింట్ వేసానండి. ఈ చిన్న చిన్న పూల మొక్కలు అవి వేసి ఇలా మెట్ల మీద పెట్టాను. సరిపోతాయండి, చిన్న మొక్కలకైతే ఈ కంటైనర్స్ సరిపోతాయి. ఇది ఒక రకం వెరైటీ అండి. మేబీ ఇది కలంజులా అనుకుంటున్నాను. సీడ్స్ తెచ్చి వేసానండి, బట్ ఆ పేరు నాకు వేసినప్పుడు గుర్తులేదు. అదేనేమో అనుకుంటున్నాను. టెర్రస్ పైకి వచ్చేసామండి. అక్కడ నేతి బేరు ఉంది, కట్ చేస్తున్నాను. ఇంకా టెర్రస్ పైన కొత్త మొక్కలు పెట్టాము, మొత్తం పాతవన్నీ తీసేసని చెప్పాను కదా, అందుకని ఇంకా ఈసారి తక్కువ కూరగాయలు వస్తాయండి పైన. కొంచెం తోటకూర ఉంది, కోస్తున్నాను. 50 రూపీస్ స్టెప్స్లో ఆకుకూర విత్తనాలు అవి పోసి పెంచేదానండి ఫస్ట్లో, తోటకూర అవి. ఇంకా తోటకూర ప్రత్యేకంగా ఏం పోయట్లేదు, గార్డెన్లో అక్కడక్కడ పడి లేచిన మొక్కలదే సరిపోతుంది మాకు. నెక్స్ట్ ఈ పాలకూర, చుక్కకూర ఇవి మళ్ళీ పెట్టాలండి. తోటకూర హార్వెస్ట్ అయిపోయిందండి. ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి, కట్ చేస్తున్నాను. ఒక 4-5 డేస్ అవుతుందండి. కుంకుమ కేసరి టొమాటోలు అప్పుడు హార్వెస్ట్ చేసి ఒక వీడియో చేసి పెట్టాను కదా. నెక్స్ట్ ఇంకా ఒక 2-3 డేస్ ఉంచొచ్చు ఇవి. బట్ ఇలా గట్టిగా ఉన్నప్పుడు పచ్చడి చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కొంచెం కలర్ ఉందనగానే ఇంకా తీసేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. బాగా సాఫ్ట్గా అయ్యాక కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే చేద్దామని చెప్పి, అందుకని కొంచెం కలర్ ఉన్న కాయలన్నీ కూడా కోస్తున్నానండి. మిగిలిన కాయలు ఎదగటానికి కూడా బలం కూడా సరిపోతుంది. ఇప్పుడు హార్వెస్ట్ చేసే టొమాటో మొక్కలు లాస్ట్ సీజన్ ఎండింగ్లో పెట్టానండి. కొంచెం అన్హెల్దీగానే కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాను మొక్కలు, హెల్దీగా ఎదుగుతున్నాయండి. ఈ చిక్కుడు పాదు నుంచేనండి ఇందాక కాయలు కోసింది. పక్కన షాప్ ఉంటే దాని పైకి సపోర్ట్ ఇచ్చి పైకి ఎక్కించాము. ఇక్కడ కూడా కొన్ని కాయలు ఉన్నాయి టొమాటోలు. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి టొమాటోలు. కింద గ్రో బ్యాగ్లో వేసాను కొన్నేమో బకెట్లో వేసాను. ఇవి కుంకుమ కేసరి టొమాటోలు అండి. గుత్తులు గుత్తులుగా కాయలు అనేవి దిగుతున్నాయి చక్కగా. కొత్తగా పెట్టానండి పొట్లపాదు, హెల్దీగా పెరుగుతుంది. ఇంకా పాదులన్నీ కూడా కొత్తగా పెట్టాను కదా, ఇప్పుడప్పుడే మనకి హార్వెస్ట్లకు అవి రావండి, కొంచెం వెయిట్ చేయాల్సిందే. రాడిష్ కూడా చాలా హెల్దీగా పెరుగుతుందండి. ఇక్కడ చిన్న సైజు థర్మాకోల్ బాక్స్ ఉంటే దానిలో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోస్తున్నాను. పచ్చిమిర్చి మొక్కల కేరింగ్ గురించి, ఇలా మనం ఎక్కువ పచ్చిమిరపకాయలని పండించుకున్నప్పుడు వాటిని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలనే విషయాలను కూడా నేను ఒక వీడియోలో పోస్ట్ చేశానండి, లాస్ట్ వీడియోస్లో. ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఇక్కడ చెట్టు చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోస్తున్నాను. ఎక్కువ కాయలు అయితే లేవు, కొద్దిగా గుప్పెడికాయలు దొరికాయి అంతే అండి. కొత్తగా చెట్టు చిక్కుడు విత్తనాలు పెట్టానండి, ఇంకా జర్మినేట్ అవ్వలేదు. ఒక 3 డేస్ అలా అవుతుంది పెట్టి. ఇవి అయిపోయేసరికి మళ్ళీ అవి కాపుకొస్తాయని చెప్పి పెట్టాను. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలండి. సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు హార్వెస్ట్లో యాడ్ అయిన కందండి. నెక్స్ట్ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్న కనుపు చుక్కుడు. ఈ పిక్లో కనుపు చుక్కుడు కనిపించదండి. నేను ఎర్లీ మార్నింగే కర్రీ చేసేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా నెక్స్ట్ జామకాయలు కూడా యాడ్ అయ్యాయి.
ఈరోజు ఏంటంటే దుంపలొచ్చాయి, లీఫీ వెజిటబుల్స్ వచ్చాయి, నార్మల్ కూరగాయలొచ్చాయి, ఫ్రూట్స్ కూడా యాడ్ అయ్యాయి. సో కలర్ఫుల్గా ఉందండి ఈరోజు హార్వెస్ట్. చాలా హ్యాపీగా ఉంది. కనుపు చిక్కుడు, కంద నిన్న ఈవినింగే హార్వెస్ట్ చేసామండి. మిగిలిన కూరగాయలన్నీ కూడా మార్నింగ్ కోసాము. సో అందుకని కనుపు చిక్కుడు కర్రీ చేసేసాను. ఇదండి ఈరోజు వీడియో. చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి. చాలా స్ట్రెస్ రిలీఫ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే గార్డెనింగ్కి సంబంధించి మీరేమైనా నాకు మీ విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.